జీవి యొక్క ప్రయాణం ఇలా ఊహించబడింది. మొదటగా జీవికి తన తెలివి జీవితం ఏ సమస్య. మొదట జీవి ఆనందాన్ని ఒక ఆలోచన చేసి వెతవలసిన, విశ్లేషించవలసిన లేదా సాధించవలసిన వస్తువుగా గుర్తిస్తుంది. నిరంతర కార్యకలాపాలతో కూడిన మేధస్సు ఆనందాన్ని సహజ స్థితి కాకుండా పరిష్కరించాల్సిన సమస్యగా చూపుతుంది. కాలక్రమేణా జీవి తన అవగాహన కలయే తర్కం అని గ్రహిస్తుంది. అవగాహన పెరిగే కొద్దీ జీవితం కలలాంటిది, క్షణికమైనది, మార్పు చెందుతున్నది, పూర్తిగా గ్రహించలేనిది అని చూడటం ప్రారంభిస్తుంది. అవగాహన అనేది మనస్సు యొక్క పట్టును సడలిస్తుంది. ఆనందం ఒక పజిల్ కాదని, గమనించడానికి వేచి ఉన్న ఒక ఉనికి అని చూపిస్తుంది. తరువాత ఈ జీవికి చైతన్యం ఏ పరిష్కారం అని అవగాహన అవుతుంది. చైతన్యము అనేది ప్రత్యక్షంగా ఉండే భావన. చైతన్యంలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా జీవి ఒక ఆలోచనగా ఆనందాన్ని వెంబడించడాన్ని ఆపివేసి అనుభవించడం ప్రారంభిస్తుంది. ఇది మలుపు. ఆనందం ఇకపై ఒక లక్ష్యం కాదు, కాని ఒక వాస్తవంగా జీవించబడే వాస్తవం. అవగాహనలో ఆనందం సులభతయే ఫలితం అని గ్రహిస్తుంది, గుర్తిస్తుంది. స్పృహ గుర్తించబడిన తర్వాత సునాయాసంగా ఆనందం కలుగుతుంది. ఎటువంటి ప్రయత్నం, శ్రమ లేదు. కేవలం ఆనందం మాత్రమే. ఆస్వాదకుడు మరియు ఆస్వాదించడం ఒకే ప్రవాహంలో విలీనం అవుతాయి. అంటే స్వచ్ఛమైన ఉనికి ఏ ముగింపుగా అవుతుంది. చివరకు జీవి స్వచ్ఛమైన ఉనికిలోకి కరిగిపోతుంది. ఇక్కడ భేదాలు మాయమవుతాయి. ఆస్వాదించే వ్యక్తి, ఆస్వాదించే చర్య మరియు ఆనందం అనేవి ఇక వేరుగా ఉండవు. మిగిలిందల్లా సంపూర్ణత. అనుభవానికి మించిన ఆనందపు ఆలోచనకు కూడా అతీతమైన నిశ్శబ్ద ఐక్యత. ఈ భావన యొక్క తాత్విక ప్రతిధ్వని ఇలా ఉంటుంది. ఇది అనేక సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. వేదాంతంలో ఇది ఆనంద అనుభవంగా, ఆనందం నుండి సత్ చిత్ ఆనంద ఒక సారాంశంగా ఉనికి అవగాహన ఆనందం వరకు ప్రయాణం. బౌద్ధమతంలో ఇది విషయం వస్తువు ద్వంద్వత్వాన్ని నిర్వాణంలోకి విచ్ఛిన్నం చేయడం. ఆధ్యాత్మిక క్రైస్తవ మతంలో ఇది ఆలోచన మరియు భావాలకు మించిన దేవునిలో జీవి విశ్రాంతి పొందే ఐక్యత.